కొత్త నాంది పలికినారు ఈ రాష్ట్రంలో. అంటే ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ వ్యవస్థలు కూడా బయట కూడా అట్లే ఉన్నాయి, ఇక్కడ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. జిల్లా అధికారులను కూడా లెక్క చేయడం, కలెక్టర్లను కానీ ఎస్పీలను కానీ లెక్క చేయడం లేదు. ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు జేసీ కుటుంబానికి తుత్తులై ఉన్నారు. తుత్తులు అంటే గుమాస్తాలై ఉన్నారు. అంతే వేరే భాషలో నేను కేవలం వాళ్ళను గొప్పగా చెప్పేదానికన్నా వాళ్ళ ఇంట్లో గుమాస్తాలై ఉన్నారు. వాళ్ళ బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లు ఎట్లుంటారో ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ కాక మున్సిపల్ కమిషనర్తో సహా వాళ్ళ ఇంట్లో గుమస్తాలుగా ఉన్నారు. ప్రతిరోజు 30,000 అంటే వాళ్ళు ఆట పెట్టుకునే దాన్ని బట్టి 30,000 నుండి 50,000 వరకు కలెక్షన్. అంటే ఒక స్టేషన్ కు ఒక ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ కు 1,50,000 రూపాయలు ఆదాయం. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు ఎవడోడు మంగతాయి ఆడించాడు, ఎవడు మట్కా ఆడించాడు, ఎవడు కథ. మంగతాయి ఆడించే వాళ్ళకి అందరికి కూడా డైలీ పేమెంట్ పోలీసు అధికారులు, మట్కా వాళ్ళకు వీక్లీ పేమెంట్. గంజా వాళ్ళకైతే నాకు తెలుసు కానీ ఏంటంటే స్కూళ్ళల్లో కూడా గంజా నడిపిస్తాను కాబట్టి గంజా గురించి నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు ఏమో తెలుసు కాబట్టి గంజా అయితే తాడిపత్రుల్లో పుష్కలంగా ఉంది. ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు తాగి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొడతారు, తిడతారు, పోలీసు వాళ్ళు కేసులు రాసుకోవడం లేదు, ఇది మంచిగా ఉంది అనుకుంటారు. ఈ సంస్కృతి ఇట్లే కొనసాగదు. ప్రభుత్వాలు తిరుగుతుంటాయి, పోతుంటాయి, వస్తుంటారు, ఉంటారు. నేను అందరి మాదిరి నాయకుని మాట అవకాశం కోసం చూస్తాట. అవకాశం వచ్చినప్పుడు ఇంతకు 2 ఇంతలు ఖచ్చితంగా తీర్చా, వడ్డీతో సహా. నేను